హాయ్ హలో నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. స్వామియే శరణం అయ్యప్ప. నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చిన అఖండకు కొనసాగింపుగా రూపొందిన అఖండ 2 తాండవం చిత్రం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శనమవుతుంది. బాలయ్య అఘోర గెటప్, శక్తివంతమైన సంభాషణలకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండగా, ఈ సినిమాలో ఒక కీలకమైన సర్ప్రైజ్ పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో పరమేశ్వరుడి పాత్రలో కనిపించి మెప్పించిన నటుడు బాలీవుడ్ బుల్లితెర నటుడు తరుణ్ ఖన్నా. చాలామందికి తెలియకపోవచ్చు ఇది. ఎస్, అఖండ మొదటి భాగంలో శివుడి తత్వం ప్రతీకాత్మకంగా ఉంటే ఈ సీక్వెల్లో ఆ భావనను మరింత ముందుకు తీసుకెళ్లారు బోయపాటి శ్రీ. కథలో కీలకమైన ఒక ఎమోషనల్ సన్నివేశంలో శివుడే స్వయంగా భూమిపైకి వస్తాడు. అఖండ తల్లి అంత్యక్రియల సమయంలో కైలాసం నుంచి వచ్చిన పరమశివుడు ఆమె చితికి నిప్పు అంటించే ఘట్టాన్ని బోయపాటి చాలా భక్తి శ్రద్ధలతో గ్రాండ్గా చిత్రీకరించారు. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ పాత్రలో తరుణ్ ఖన్నా అద్భుతంగా ఒదిగిపోయారు. హిందీలో సంతోషీమా, కర్మఫల్దాత శని, పరమావతార్ శ్రీకృష్ణ వంటి అనేక పౌరాణిక సీరియల్స్లో ఆయన శివుడి పాత్రను నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ అనుభవంతో అఖండ 2లో శివుడిగా ఎంతో గంభీరంగా కనిపించారు ఆయన. సో అలాగే క్లైమాక్స్లో బాలకృష్ణతో కలిసి తరుణ్ ఖన్నా తాండవం చేసే సన్నివేశం ప్రేక్షకులకు గగుర్పాటు తెప్పిస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులకు శివుడిగా సుపరిచితుడైన తరుణ్ ఈ పాత్రకు ఎంపిక చేయడం సినిమా పాన్ ఇండియా అప్పీల్కు కూడా దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. బాగుంది, సినిమా బాగుందని వస్తుంది. నిన్న నేను కూడా మీకు ఒక రివ్యూ చెప్పాను. అది కూడా నెటిజన్స్ అభిప్రాయాన్ని తీసుకొని చెప్పడం జరిగింది. బాలకృష్ణ ఇక రిటైర్డ్ అయితే మేలు అది అని నేను చెప్పడం జరిగింది. చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సినిమా బాగుందన్నారు, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సినిమా చూడకూడదని నేను అనుకున్నా, చూడండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. శివతత్వం ఉంది అందులోని. ఎస్, సినిమా బాగుందని మళ్ళీ ఇవాళ చెప్తున్నారు చాలామంది. అయితే ఎక్స్ట్రా పాటలు, కొన్ని ఈ పనికిరాని సన్నివేశాలు, ఇవన్నీ ఎందుకు? చాలా అద్భుతమైన శివతత్వంగా వెళ్తుంది కదా సినిమా, దాన్ని అలాగే తీసుకొని వెళ్ళి ఉంటే బాగుండు అన్నది చాలామంది అభిప్రాయం. సో ఏది ఏమైనా, సో అఖండ 2 మూవీ టీమ్కి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.